నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో టేస్టీగా గోబీ 65 కరకరలాడుతూ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇంట్లో గోబీ 65 బయట రెస్టారెంట్లోలా టేస్టీగా క్రిస్పీగా చేయాలంటే ఈ వీడియోలో చెప్పిన ప్రాసెస్ని ఫాలో అయితే సరి పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్ గోబీ 65 రెడీ అయిపోతుందండి. ఒకటి చెప్పన, నాకైతే బయట కంటే కూడా నేను చేసిన ఈ గోబీ 65 అనేది చాలా టేస్టీగా చాలా బాగా అనిపించింది. ఇంతకీ నేను ఫాలో అయిన ఆ సీక్రెట్ మెథడ్ ఏంటో ఇప్పుడు చెప్తాను రండి. ఇక్కడ నేను గోబీ 65 చేయడానికి మీడియం సైజ్ కాలీఫ్లవర్ని తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకుందాం. పీసెస్ అనేవి మరీ చిన్నగా ఉండద్దు, అలా అని మరీ పెద్దగా ఉండద్దు. కొంచెం కాడతో మీడియం సైజ్గా కట్ చేయండి. చూడండి, ఇలా మీడియం సైజ్గా కట్ చేస్తే సరిపోతుంది. ఇలాగే గోబీ మొత్తం కూడా కట్ చేశాక ఇప్పుడు దీన్ని మనం మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో ఇలా కాలీఫ్లవర్ని కట్ చేశాక ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ఇంకొక బౌల్లోకి ఒక 2-3 గ్లాసుల నీళ్ళను తీసుకుని బాగా వేడి చేయండి. నీళ్ళు ఎప్పుడైతే ఇలా వేడవుతాయో అప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పుని అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని తీసుకొని ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసిన కాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకోండి. ఇలా మనం కాలీఫ్లవర్ ముక్కల్ని పసుపు ఉప్పు వేసిన నీళ్ళలోకి తీసుకోవడం వలన ఇందులో ఏమైనా జెమ్స్ లాంటివి ఉంటే అవి పోతాయి. సో ఇలా తీసుకున్నాక ఒక 2-3 నిమిషాలు, అంటే కాలీఫ్లవర్ అనేది కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించండి. 3 నిమిషాల తర్వాత మనం ఇలా కాలీఫ్లవర్ ముక్కను తీసుకొని ఫోర్క్తో గుచ్చి చూస్తే ఈ మాదిరిగా లైట్గా ఉడికి ఉండాలి. మరి ఓవర్గా కూడా ఉడికించొద్దండి, ఇలా కొంచెం ఉడికిస్తే సరిపోతుంది. సో ఇప్పుడు స్ట్రెయినర్తో ఇందులోని కాలీఫ్లవర్ ముక్కల్ని బయటికి తీసుకుందాం. ఇలా స్ట్రెయినర్లోకి తీసుకోవడం వలన ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా ఈజీగా ఫిల్టర్ అయిపోతుంది. సో ఈ స్ట్రెయినర్ని రెడీగా పక్కన పెట్టేసి మనం పిండిని ప్రిపేర్ చేసుకుందాం. మిక్సింగ్ బౌల్లోకి ఒక అరకప్పు మైదా పిండిని తీసుకోండి. అలాగే ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండిని తీసుకోండి. మనం ఈ పిండిని ఎలా తీసుకోవాలంటే 3 వంతుల మైదా పిండిని తీసుకుంటే 1 వంతు మొక్కజొన్న పిండిని తీసుకోవాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా పైన లేయర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ని తీసుకొని పిండికి బాగా పట్టించండి. ఇలా పట్టించడం వలన పైన లేయర్ అనేది చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. సో ఇలా ఆయిల్ని పిండికి బాగా పట్టించాక ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచిన 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే 1 టీ స్పూన్ కారం, మీకు స్పైసీ కొంచెం ఎక్కువగా ఉండాలంటే కారాన్ని 1.5 టీ స్పూన్ వరకైనా తీసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని, అలాగే ఒక 3/4 టీ స్పూన్ గరం మసాలా పొడిని తీసుకోండి. గరం మసాలా ఎలా చేయాలో ఆల్రెడీ మన వీడియోలో చెప్పాను. మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే చిటికెడంతా వంట సోడాను తీసుకోండి. మరి వంట సోడాను ఎక్కువగా కూడా తీసుకోవద్దు, జస్ట్ ఇక్కడ చూపించినంత మాత్రమే తీసుకోండి. అలాగే సన్నగా తరిగిన కరివేపాకుని అలాగే కొంచెం కొత్తిమీరాకుని తీసుకోండి. ఇందులోకి ఒక చిటికెడంతా రెడ్ ఫుడ్ కలర్ని తీసుకుంటున్నాను. మీరు ఇంట్లో వరకే చేస్తుంటే ఫుడ్ కలర్ని అవాయిడ్ చేసైనా చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు ఎగ్జాక్ట్ ప్రాసెస్ని చూపించడానికి కొంచెం ఫుడ్ కలర్ని వేసి చేస్తున్నాను. సో ఇలా తీసుకున్న వీటిని ఒకసారి బాగా కలిపి అవసరానికి సరిపడా నీళ్లను కొంచెం కొంచెంగా తీసుకుంటూ బాగా కలపండి. పిండి అనేది మనకు మరీ గట్టిగా ఉండద్దు, అలానే పలుచగా ఉండద్దు. పిండి మనం ఇలా స్పూన్కి కోట్ చేసి చూస్తే ఇలా కోటింగ్ అయ్యేలా ఉండాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉందంటే చాలా బాగా ఉన్నట్టు. ఇప్పుడు నీళ్ళన్నీ అడిచిపోయిన గోబీ ముక్కల్ని తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. గోబీ తడితడిగా ఉంటే పిండిని కొంచెం గట్టిగా కలిపి ఆ తర్వాత గోబీ ముక్కల్ని తీసుకొని కలపండి. మనం ఇలా కలిపేటప్పుడు గోబీ ముక్కలకు పిండి అనేది చక్కగా కోటింగ్ అయ్యేలా ఉండాలి. ఇన్ కేస్ కోటింగ్ అనేది సరిగ్గా అవ్వకపోతే కొంచెం మైదా పిండిని అలాగే కొంచెం కార్న్ఫ్లోర్ని తీసుకొని కలపొచ్చు. చూడండి, మనకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా కోట్ అవుతుంది. మరీ కోటింగ్ అనేది ఎక్కువగా లేదు, అలానే తక్కువగా లేదు. ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి
మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి. మనం గోబీ 65 ఫ్రై చేయడానికి ఆయిల్ అనేది చాలా వేడిగా ఉండాలి. ఆయిల్ బాగా వేడయ్యాక విడివిడిగా ఇలా పకోడీలా తీసుకోండి. ఇలా ఆయిల్కి సరిపడా గోబీ ముక్కల్ని తీసుకున్నాక వెంటనే టర్న్ చేయకుండా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 1-2 నిమిషాలు అలాగే ఫ్రై చేయండి. 2 నిమిషాల తర్వాత స్లోగా టర్న్ చేస్తూ ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి. మీకు ఎక్స్ట్రా క్రిస్పీగా ఉండాలంటే వీటిని ఇలా దోరగా ఫ్రై చేశాక ఒకసారి బయటికి తీసి ఆయిల్ని బాగా వేడి చేసి మరో 2 నిమిషాలు ఫ్రై చేశారంటే ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తుంది. బట్ ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 టైం మాత్రమే ఫ్రై చేస్తున్నాను. ఎప్పుడైతే ఇవి ఇలా క్రిస్పీగా అయి మంచి కలర్లోకి టర్న్ అవుతాయో అప్పుడు ఆయిల్ నుండి బయటికి తీసుకోవడమే. వీటిని వేడిగా తింటే చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా టేస్టీగా అనిపిస్తాయి. కాబట్టి మనం తినే ముందే వీటిని ఫ్రై చేసి తీసుకోవాలి. ఇన్ కేస్ తినడం ఆలస్యం అవుతుంటే ఇలా కలిపిన ఈ మిక్సింగ్ బౌల్ని రెడీగా ఫ్రిడ్జ్లో పెట్టి మనం ఎప్పుడు తింటామో అప్పుడు బయటికి తీసి వేడి ఆయిల్లో ఫ్రై చేసుకొని క్రిస్పీగా తినొచ్చు. సో ఇలాగే అన్ని గోబీ 65ని ఫ్రై చేసి తీసుకున్నాక ఇప్పుడు ఇంకొక ప్యాన్లోకి ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. ఈ ప్లేస్లో ఆయిల్ కొంచెం తక్కువగానే పడుతుంది. మీరు కావాలంటే 1 టీ స్పూన్ ఆయిల్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 3-4 కట్ చేసిన పచ్చిమిరపకాయలని తీసుకొని దోరగా ఫ్రై చేయండి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే కొంచెం కరివేపాకుని అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా చివర్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఇన్ కేస్ మీకు ఆ టేస్ట్ నచ్చకపోతే అల్లం వెల్లుల్లిని స్కిప్ చేసైనా చేయొచ్చు. సో ఇదంతా ఇలా బాగా ఫ్రై అయ్యాక మనం ఫ్రై చేసిన క్రిస్పీ గోబీ 65ని ఇందులోకి తీసుకొని ఒకసారి బాగా టాస్ చేయండి. ఇలా ఒకసారి కలిపామంటే పర్ఫెక్ట్ టేస్ట్తో గోబీ 65 హోటల్ స్టైల్లోలా రెడీ అయిపోయింది. మన సెకండ్ రెసిపీ వచ్చేసి మంచి రుచిగా చేసుకుని కాలీఫ్లవర్ కుర్మా రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ కర్రీని మనం చాలా ఈజీగా ఏ టైంలో అయినా త్వరగా చేసుకోవచ్చు. అది మార్నింగ్ టైం లంచ్ బాక్స్లోకైనా లేదా లంచ్లోకైనా. అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా కమ్మగా నోరూరించి ఈ కాలీఫ్లవర్ కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఈ కర్రీ కోసం కూడా మీడియం సైజ్ కాలీఫ్లవర్ని తీసుకొని మరీ పెద్దగా కాకుండా ఇలా ముక్కలుగా చేసి తీసుకోండి. ఇప్పుడు వీటిని కూడా వేడి నీళ్ళల్లో వేయడానికి ఒక 2-3 గ్లాసుల నీళ్ళను తీసుకొని వేడి చేయండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపుని, 1/2 టీ స్పూన్ ఉప్పుని తీసుకొని ఇందులోకి కట్ చేసి పెట్టిన కాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకొని ఒక 2 నిమిషాలు వదిలేయండి. వీటిని మరీ ఎక్కువ ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు మరీ మెత్తబడిపోతాయి కాబట్టి ఒక 2 నిమిషాలు ఉడికించి తీసుకోండి. ఇలా చేయడం వలన కాలీఫ్లవర్లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ పోతాయి. సో ఇలా ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన ఉంచండి. కూర వండడానికి ప్యాన్ కానీ లేదా ఇలా కడాయిని కానీ తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకొని నూనె వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్రని, ఒక 2 ఇలా పొడుగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇలా కొంచెం వీటిని దూరగా ఫ్రై చేశాక ఇందులోనే సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇక్కడ నేను మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కోసి తీసుకున్నాను. ఇవి ఇలా కొంచెం దూరగా ఫ్రై చేశాక ఇందులోకి 1 టీ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని ఫ్రై చేయండి. 1-2 నిమిషాలు బాగా ఫ్రై చేశాక ఇందులోకి ఒక 2 కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకోండి. ఇక్కడ నేను టమాటాని సన్నటి ముక్కల్లా కట్ చేసి తీసుకున్నాను. మీరు కావాలంటే గ్రైండ్ చేసి అయినా తీసుకోవచ్చు. ఇలా ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు తక్కువ మంట పైన మగ్గబెట్టండి. ఇవి ఒక పక్కన ఫ్రై అయ్యేలోపు మరో పక్కన మిక్సీ గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కల్ని తీసుకోండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరినైనా వాడొచ్చు. అలాగే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పును తీసుకోండి. ఇలా ఇందులో కొంచెం పుట్నాల పప్పు తీసుకోవడం వలన కూరకి మంచి గ్రేవీ అనేది వస్తుందండి. అలాగే ఇందులోనే మంచి రుచి కోసం 4-5 జీడిపప్పు పలుకుల్ని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. అవసరమైతే లైట్గా నీళ్ళని వేసి ఇలా మెత్తగా రుబ్బి తీసుకోండి. మనకు ఈ పేస్ట్ అనేది ఇలా సాఫ్ట్గా వస్తే కూరలో గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ మిక్సీ గిన్నెను కూడా పక్కన ఉంచుకొని టమాటాలు ఫ్రై అయ్యలేదో చూద్దాం రండి. టమాటా ముక్కలు ఆయిల్లో చక్కగా మగ్గి మెత్తబడ్డాయి కదా.
ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా ఉప్పుని, 2 టీ స్పూన్ల కారం తీసుకోండి. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ ధనియాల పొడిని, అర టీ స్పూన్ గరం మసాలా పొడిని తీసుకొని కలపండి. ఇలా ఒకసారి కలిపాక ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టిన పచ్చి కొబ్బరి పేస్ట్ని కూడా తీసుకొని కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. మంటను కొంచెం తక్కువగా పెట్టి ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పక్కన పెట్టిన కాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకొని ఉప్పు, కారం కాలీఫ్లవర్ ముక్కలకి బాగా పట్టేలా ఒకసారి స్లోగా కలపండి. ఇలా కలిపి లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఉడకబెట్టామంటే కాలీఫ్లవర్ ముక్కలకి ఉప్పు, కారం, మసాలాలు బాగా పడతాయి. ఒక 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళని తీసుకుందాం. ముందుగా నేను మిక్సీ గిన్నెలో కొంచెం నీళ్ళని తీసుకుంటున్నాను. ఆ తర్వాత మరొక కప్పు వరకు నీళ్ళని తీసుకొని బాగా కలపండి. ఇందులో మనం పుట్నాల పప్పు తీసుకున్నాం కాబట్టి గ్రేవీ అనేది కొంచెం ఎక్కువగా వస్తుందండి. అలాగే నీళ్ళనేవి మరీ ఎక్కువగా కాకుండా ఈ థిక్నెస్లో గ్రేవీ వచ్చేలా నీళ్ళని తీసుకోండి. ఇది ఉడికేసరికి కొంచెం దగ్గర పడి చక్కగా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 4-5 నిమిషాలు ఉడికించండి. ఇలా మనం చాలా సులభంగా ఈ టేస్టీ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 4-5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. ఒకసారి బాగా కలిపి కూర ఉడికిందో లేదో చూడండి. ఇక్కడ మనకైతే చక్కగా ఉడికిపోయాయి. అలాగే కూర అనేది మరీ గట్టిగా మరీ చిక్కగా కాకుండా కొంచెం గ్రేవీలా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఇందులోకి చివరిగా కొంచెం కొత్తిమీరాకును అలాగే 1 టీ స్పూన్ కసూరి మేతిని తీసుకోండి. ఈ కర్రీకి కసూరి మేతి ఫ్లేవర్ అనేది ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తుంది. ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుందాం. ఇలా మనం సింపుల్ స్టెప్తో కాలీఫ్లవర్ కుర్మాని టేస్టీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా కాలీఫ్లవర్తో మంచి టేస్టీ కర్రీని చేయాలంటే ఇలా ఒకసారి చేసుకొని చూడండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.